మనందరికీ తెలుసు తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్ళ కోసం. ఈ కామారెడ్డి జిల్లాలో జుక్కల్ ఉంది, జుక్కల్లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది, కానీ జుక్కల్కి దాంతో ఏం లాభం లేదు. జుక్కల్కి దేంతో లాభం అవుతుంది? అయితే లెండి కట్టాలి. ఇప్పుడు ఆ లెండికి మహారాష్ట్రకు తెలంగాణకు పంచాయతీ ఉంది, చాలా ఏళ్ళ నుంచి అది పెండింగ్ ఉంది. ఇప్పుడిప్పుడు మహారాష్ట్ర సైడ్ ఏదైతే భూమి సేకరించాలనో దాని మీద కొద్దిగా కదిలికున్నట్టు తెలుస్తుంది, కానీ అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఇక పోతే కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఉంది, అది 9,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది, అదొకే. ఇక నాగమడుగు ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది. ఎందుకోసం? కాళేశ్వరంతో జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తాం కాబట్టి, జుక్కల్కు కాళేశ్వరంతో లాభం ఉండదు కాబట్టి నాగమడుగు ప్రాజెక్టు కడతామని కట్టింది. నిన్న మేము పోయి సందర్శించినటువంటి మొదటి ప్రాజెక్ట్ అదే. మొత్తం కావాల్సింది 476 కోట్లు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి ఇచ్చింది 64 కోట్లు. 200 ఎకరాలు సేకరించి ఆ ప్రాజెక్టు మొదలుపెట్టేది ఉండే. ఏం చేసిండ్రు? 12 ఎకరాలు సేకరించిండ్రు. ఆ సేకరించిన 12 ఎకరాలు మెగా కంపెనీకి ఇచ్చిండ్రు. నువ్వు ఈడ పంప్ హౌస్ కట్టు బాబు అని చెప్పిండ్రు. ఆయన తవ్వుతున్నాడు, కట్టుకుంటున్నాడు. అది కూడా బంద్ పెట్టిరు మధ్యలో 6 నెలలు. నిన్న జాగృతి కార్యక్రమం ఉందంటే మళ్ళీ ఊరికి వచ్చి ఇంజనీర్లు అందరూ వచ్చి అక్కడ నిలబడి దాన్ని ఏదో నడిపించే ప్రయత్నం చేసిండ్రు. ఇంతవరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ కాలేదు. 476 crores 64 crores ఇచ్చిండ్రు. అంటే ఈ లెక్కన నాగమడుగు ప్రాజెక్టు ఫినిష్ అవ్వడానికి ఇంకా 10-12 ఏళ్ళు అవుతుంది తప్పితే జుక్కల ప్రజలకు మాత్రం నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు.